ఆస్ట్రేలియా వచ్చే వాళ్ళకి మెయిన్‌గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే రెంటల్ కార్స్ అనమాట. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టింగ్ ఇక్కడికొచ్చినప్పుడు నేను ఏమనుకుంటుండే అంటే కార్ కొనుక్కోవడం ఎందుకు? మళ్ళీ అది ఎట్లుంటదో తెలవదు బయట ఎక్కడి నుంచో కొంటే. దానికి మళ్ళీ ఎవ్రీ మంత్ ఇన్స్యూరెన్స్ కట్టుకోవాలి. 3-6 మంత్స్‌కి ఒకసారి రిపేర్‌లో పడితే రిపేర్లు చేపియాలి. ఇవన్నీ అనుకుంటుండే అనమాట నేను. ఒకవేళ రెంటల్ కార్ తీసుకుంటే వాడే అన్ని కట్టుకుంటాడు. రిపేర్‌లైనా గానీ, రెజో అయినా గానీ, ఇన్స్యూరెన్స్ అయినా గానీ అండ్ దాంతో పాటు ఎక్కడన్నా ఆగిపోయినా గానీ వాడే వచ్చి తీసుకొని పోతాడు అనుకుంటుండే. ఆబ్వియస్‌గా అది ట్రూయే. ఎక్కడన్నా ఏమన్నా అయినా గానీ వాడే చూసుకుంటాడనమాట. కానీ ఇన్ని మంత్స్ నేను రెంటల్ కార్స్ వాడిన తర్వాత నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే నీ సొంత కార్ ఉండడమే చాలా బెస్ట్ అనిపించింది. నువ్వు ఒక ట్రస్ట్ వర్తి రెంటల్ కార్ పర్సన్ దగ్గర తీసుకుంటే పర్లేదు. ఒకవేళ ఎక్కడన్నా తెలియని చోట తీసుకున్నామంటే మాత్రం బొక్కలు పెడతారు వాళ్ళైతే. నేను రెంట్కి తీసుకున్న కార్ కంపెనీ ఉండి నాకు లేని డెంట్ ఉందని చెప్పి నాకు చూపించాడు అనమాట. నేను ముందు ప్రీవియస్గా వీడియో తీసుకొని ఉండే ఆ వీడియో చూపిస్తే వాడు అప్పుడు కన్విన్స్ అయ్యాడు. సో మీరు కార్ రెంట్కి తీసుకునేటప్పుడు లోపల బయట వీడియో మాత్రం డెఫినెట్గా తీసుకోండి. ఇక్కడ మీరు పొరపాటున ఏమన్నా కార్ని గుద్దినా కానీ వాడి కార్కి ఏం అవ్వకపోయినా కానీ వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాడు మీ పైన. ఇవన్నీ నేను చూశాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే నా పక్క కారోడు డోర్ తీస్తే ఆ డోర్ దెబ్బకి నా కార్కి సొట్టబడ్డది అనమాట, నా రెంటల్ కార్కి. ఆ టైంలో నేను లేకుండే అండ్ ఆల్సో నా కార్లో డాష్ క్యామ్ లేకుండే. సో వాడు పెట్టిన సొట్టకు కూడా నేనే డబ్బులు కట్టుకున్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి వీటి గురించి. ఇక్కడ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చెలో ఉంటా మరి.